చేస్తున్నాను. సో చూడండి లీడర్స్, ఇక్కడ మీరు వచ్చింది అందరూ కూడా, ఇది శ్రీధర్ సార్ గారు కాదు, అలాగే మేడం పేరు మమతా మేడం కారు కాదు, మీ కారే. మీరు ఒక 2 సంవత్సరాలు నిలబడగలిగితే ఇది మీ కారే. అర్థమవుతుందా? నిలబడగలిగే సామర్థ్యం మీ దగ్గర ఉండాలి. అర్థమవుతుందా? ఇక్కడ చాలా మంది తలకాయలు ఉన్నాయి. ఈ తలకాయలు ఏడుంటాయి తెలుసా? బయటికి వెళ్ళిన తర్వాత ఏడాడో పెడతారు. అవి 2 సంవత్సరాలు నిలబడేటట్లుగా ఏమి ఉండవు. అంత ఈజీగా. ఎందుకంటే ఇది మన టీంలో ఎన్న కారు 399వ కారు ఇది. అర్థమవుతుందా? నేనే కొద్దిగా లేట్ అవుతుంది. ఇక్కడే పక్కనే ఒక రిజిస్ట్రేషన్ పర్పస్లో అక్కడ ఇది ఉంది, ఒక 3 ఎకరాల మామిడి తోట. సో దాని పర్పస్లో కొద్దిగా లేట్ అయిపోయింది అక్కడ. అందుకనే సార్ ఆంజనేయ సార్ చేసామని చెప్పిన. లాస్ట్లో ఒకసారి వచ్చి మాట్లాడేసి వెళ్ళిపోతారని చెప్పిన. సో ఎందుకంటే శ్రీధర్ గారు అన్నారు, సార్ మీ గురించి డేట్ మార్చేసిన సార్ అంటే వచ్చేసిన. నేను యాక్చువల్ ఢిల్లీ వెళ్ళేదండి, ఇప్పుడు నాకు ఫ్లైట్ ఉంది ఢిల్లీ. అర్థమవుతుందా? సో అందుకనే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ శ్రీధర్ సార్ కారు కాదు, మీ కారే. ఆల్రెడీ కారు వచ్చేసింది, ఆల్రెడీ నడుస్తుంది. 1,00,000 కిలోమీటర్ తిరిగింది, ఇది ఆల్రెడీ తిరిగింది. అర్థమైందా? 1,00,000 కిలోమీటర్ తిరిగేసింది, మీ కారే. అర్థమైందా? మీ కారే. మీరు ఒక కారు తీసుకుంటే మీ కారు తీసుకున్నట్టు కాదు, మీ మనవడు మనవరాలు కూడా రేపు పొద్దున్న మా తాత మా నాన్నమ్మ మా నాయనమ్మ కారు తీసుకున్నారు, ఆ రోజు లక్షలు సంపాదించారు. అందుకే మేము ఈరోజు ఇలా ఉన్నామని చెప్పి మీ ఫోటో సెంటర్ ఆఫ్ ఫ్రేమ్ మీకు ఇంట్లో పెడతారు. లేదంటే నీ ఫోటో కాదు కదా, నీ పేరు కూడా, నీ ఫోటో కూడా చూడడానికి కూడా దగ్గర రానిస్తారా? మన తాతలు ముత్తాతలు కనుక బిజినెస్ చేస్తుంటే మనము ఈరోజు ఒకసారి పరిస్థితి ఎట్లుండేది చెప్పండి? ఎట్లుండేది? ఈ షోరూమ్ ఏం లేదు సార్, 2-3 కోట్ల, ఒక 5 కోట్ల. సో 5 కోట్లు అంటే వాళ్ళకి జస్ట్ ఏం లేదు, 1,30,00,000 డౌన్ పేమెంట్ కడతాం, మిగతాదంతా లీజులోకి తీసేసుకుందాం. ఇట్లాంటి ఒక 10-20 హ్యాండిల్ చేసేట్టు ఉండేవాళ్ళు. ఇప్పటికి నాకు తెలివి ఉంటే ఒక 100 హ్యాండిల్ చేసేట్టు ఉండేవాళ్ళు. అవునా కదా? మీ నిగ్రహ శక్తి ఉంటే ఈరోజు 100-200 మీకు ఇట్లాంటి షోరూమ్లు ఉండేవి. అవునా కదా? ఇది నిజము. మీకు తెలివి చాలా మందికి ఉంది, ఆ తెలివి దీనికి పనికిరాదు. మా దగ్గర ఏంటంటే అవకాశం ఉంది, అవకాశం దగ్గర మేము విధేయులు ఉంటాం, విద్యార్థులుగా ఉంటాం. సో ఆ 2 సంవత్సరాలు విద్యార్థులుగా ఉండండి. సో ఉన్నారనుకోనంటే ఈ కారు అనేది మీకు ఇట్లాంటి కార్లు రావడం పెద్ద కష్టమేం కాదు. అర్థమవుతుందా? చాలా చాలా సింపుల్ పని. ఈరోజు ఎవరు మన శ్రీధర్ గారు ఓన్లీ మనకు రోడ్డు మీద ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. మన నిరంజన్ సార్ కూడా ఉన్నారు, ఛాయ్ అమ్ముకునే వ్యక్తి. నిరంజన్ సార్, నాగమణి మేడం ₹1,00,000 ఇన్కమ్ సంపాదిస్తుండ్రు. సో సార్ వచ్చేసరికి మనకు శ్రీధర్ సార్ అండ్ మేడం పేరు మమతా మేడం. సో ఎందుకు కార్లు మన వచ్చి 3 కార్లు చేశాడు సార్ సూర్యాపేటలో. 3 కార్లు అనేవి చేశాడు. స్టడీస్ అప్పుడు లేదు. ఏమైందంటే కారు అనేవి అయిపోయింది సార్. వీడియోలు అంటే వీడియోలు ఇప్పటికీ దొరకట్లేదు. ఆ యుగానికి ఒక్కడి సినిమా అయినా రిలీజ్ అయింది, ఆ రీల్ అయినా దొరికింది, కానీ మా కారు రీల్ దొరకట్లేదు. ఎందుకంటే నెక్స్ట్ వెంటనే కారు అనేసరికల్లా మనకి ఇదైపోతుంది. అర్థమవుతుందా? కానీ 2 సంవత్సరాలు మాత్రం భద్రంగా దాచుకోండి. మీరు దాచుకుంటే చెప్తారా, మీ 3వ తరం కూడా మిమ్మల్ని మీ పేరు పొగుడుతుంది. మీ తరం కాదు, మీ 3వ తరం కూడా మీ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కారు తీసుకునేంత వరకు నిలబడండి. అర్థమైందా? నిలబడండి. ఎవరికో ఎందుకు తల ఇచ్చేయడం? ఈ తల ఉంది కదా, మీకు ఇక్కడ 1,00,000 కోట్లు పెట్టమని చెప్పట్లే. ఈ తల ఉంది కదా, ఇది 600 పౌండ్ల మైండ్ తల ఉంది కదా, ఈ తలని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటే మేము ఈరోజు నెలకు ₹20 లక్షలు సంపాదిస్తున్నాం. మేము 20 లక్షలు. మీరు ఎక్కడైనా విన్నారా? గౌతమ్ బాలి సార్ అన్నారు, చాలా మంది విఎంసీ మెంబర్ల కంటే నా ఇన్కమ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ విఎంసీ మెంబర్లు అందరికంటే తక్కువ ఉంటుందని చెప్పి సార్ స్టేజ్ మీద చెప్పాడు. అర్థమైందా? 3,000 కోట్ల అధినేత అని చెప్పి మనం పెడుతున్నాం. ఆయన ఇన్కమ్ విఎంసీ మెంబర్ కంటే తక్కువ ఉంటుందని చెప్తున్నాడు సార్. శాలరీ కూడా కరోనా సిచ్యువేషన్ తీసుకోలేదు, కానీ అలాంటి అవకాశం మన దగ్గరికి వచ్చిందంటే ఎంత అద్భుతమైన అవకాశం. ఏదో కారు తీసుకున్నాం వెళ్ళాం చేసినామని కాదు, మీ దగ్గరికి వచ్చిన అవకాశం మాత్రం చాలా గొప్పది, చాలా పెద్దది. దీని దగ్గర కొద్దిగా అహం లేకుండా, డబ్బులు వచ్చినప్పుడు అహం లేకుండా, అసూయ లేకుండా, ద్వేషం లేకుండా, మంచి నిస్వార్థ బుద్ధితోని, ఒక మంచి క్వాలిటీస్, నిజాయితీగా నమ్మకంతో చేయగలిగి 2 సంవత్సరాలు
గేమ్ ఆడించేయచ్చు. అర్థమవుతుందా? మాకు అసలు బిజినెస్ అంటే మేము ఏమనుకునేటోళ్ళము, ఒక 5,000 10,000 చాలు అనుకొని చెప్పి వచ్చేటోళ్ళం. ఆంజనేయ సార్ నేను ఎంత కష్టపడేటోళ్ళం అంటే వాళ్ళకి తినడానికి తిండుండేది కాదు. మా ఇద్దరం శ్రీనివాస్ ఒకటే మనం ఈ ముగ్గురు ఎంత కష్టపడేటోళ్ళం అంత కష్టపడేటోళ్ళం. ఇక్కడ అవసరమే లేదు. మీకు నేర్చుకోకముందే లక్షలు వస్తుంది, నేర్చుకోకముందే అంత డబ్బులు వచ్చేస్తున్నాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రాబ్లం ఏమనుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ సెట్ సరిగ్గా ఉండట్లేదు. నిన్న ఎవరు వచ్చారు? నల్గొండ కాదు, మాబ్నార్ ఎవరు వచ్చారు? ఎవరు రాలే కదా. మాబ్నార్లో తీసుకున్న సెషన్ డబ్బులు చాలా సింపుల్ సంపాదించవచ్చు, కానీ మన మైండే చాలా డేంజరస్, చాలా డేంజరస్. మీరు బయటికి వెళ్ళారంటే 66 వేల ఆలోచనలు చేస్తే పీపుల్ మనకు నిలబడడం కష్టం. ఈ కారు చూడండి, మళ్ళీ కావాలంటే ముద్దు పెట్టుకోండి దగ్గరికి వచ్చి. అయిపోయిన తర్వాత ఇప్పుడు కాదు, ఈ కారు మీకు 2 సంవత్సరాలు కదలాలి, మీ కళ్ళలో కదలాలి, అప్పుడు మీరు చేయగలుగుతాం. అర్థమవుతుందండి? రెడీ చేద్దామా? ఆర్ రెడీ? సో వెరీ ఫెంటాస్టిక్. సో